ఇంట్లో ఊయలలో ఉన్న పిల్లలకి పాలిచ్చిన వాళ్ళు, ఆ ఇంట్లో తన భర్త పూజకి వెడితే పూజకి కావలసిన సంబారాలు పెట్టి నైవేద్యానికి సిద్ధం చేసిన వాళ్ళు, వయసైపోయినటువంటి అత్తమామలకి పాలిచ్చి పలహారం ఆయన నైవేద్యం చేసి తెచ్చిన పదార్థం పెట్టే లోపల వాళ్ళ ప్రాణాలు నిలబడడానికి పాలిచ్చిన వాళ్ళు, ఆ ఇల్లు శుభ్రం చేసి ముగ్గులు పెట్టిన వాళ్ళు మీకు ఎదురుగుండా కనపడకపోయినా ఉన్నారా లేరా? వాళ్ళు ఉంటేనేనా ఇవన్నీ అయ్యాయి? దక్షిణామూర్తి అన్న మాటకు అర్థం అది. మీరు బయట చూస్తే లెక్క కనపడుతుంది, అది చేసినవాడు ఆయనలో కనపడతాడు. అది చూస్తే తప్ప ఇది చూడడంలో ఉత్సాహం ఉండదు దక్షిణామూర్తిలో. దక్షిణామూర్తిని చూసి పొంగిపోవడం ఎందుకు వస్తుందంటే బయట చూడడం రావాలి. బయట చూడడం అంటే నేను చెప్పే కదా, ఇంటి పరిస్థితి అంతా చూసి ఇలా తల తిప్పి చూశారు. కృష్ణ భగవానుడు ఉన్నాడు గూట్లో, ఆయనకు తులసిమాల వేసేసి ఉంది, చక్కగా ఇల్లంతా తుడిచేసి ఉంది, ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టేసి ఉన్నాయి. ఇంటి కోడలేది? అసలు ఇవన్నీ చేసిన ఆవిడేది? ఆవిడ ఎక్కడో ఏదో బట్టలు మడతెట్టుకుంటుంది, ఆవిడ కనపడలేదు. కానీ ఆవిడ ఉందా లేదా ఇవన్నీ చేసిందంటే ఇంతమంది ప్రశాంతతకి కారణం ఆవిడే. మహాతల్లి అందుకని ఇంటిని చూసి ఇల్లాల్ని చూడండి అంటారు. ఏదండి ఆ మహాతల్లి ఒక్కసారి ఆవిడికి దండం పెట్టుకోవాలంటే అప్పుడు వస్తుంది. ఆవిడ అప్పుడు కనపడితే ఈవిడ తెల్లవారేటప్పటికి ఇల్లంతా ఇలా నిర్వహించిందని పొంగిపోతామా? పొంగిపోమా? అలా మీరు బయటికి వెళ్ళి చూడండి. నేను బరువెత్తమంటే దీన్ని ఎత్తమన్నారనుకోండి, ఏదో కష్టం మీద మొత్తానికి ఎత్తుతాను 2 చేతులతోటి. మీరు ఒక చీమను తీసుకొచ్చి ఎత్తమన్నారనుకోండి, ఎత్తుతుందా? ఎత్తలేదు. ఓ ఏనుగుని తీసుకొచ్చి దీన్ని ఎత్తమన్నారనుకోండి, ఎత్తి 3 సందుల అవతలకి విసిరేస్తుంది. ఏనుక్కి పెట్టిన శక్తి నాకు పెట్టలేదు, నాకు పెట్టిన శక్తి చీమకి పెట్టలేదు. ఒక పురుగు ఉందనుకోండి, అప్పటికప్పుడు ఆకలేస్తే అప్పుడు తింటుంది, దాని బుర్ర అంతే. ఓ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అన్నీ అలా ఉన్నాయంటే ఆ ఇంటి కోడలు ఉంది, ఆ ఇంటి కోడలు చేసిందనేనా గుర్తు? ఏనుక్కున్న బలం చీమకి లేదు, చీమకున్న బలం నాకు లేదు, చీమకున్న తెలివి బొద్దింకకి లేదు, బొద్దింకకున్న తెలివి చీమకి లేదంటే ఎవరికి ఏది ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వగలిగిన వాడొకడు పూర్ణంగా పుష్కలంగా తన దగ్గర ఉన్నవాడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. వాడు దక్షిణామూర్తి. వాడు అమూర్తిశ్చ దక్షిణశ్చ, దక్షిణశ్చాసౌ అమూర్తిశ్చ. వాడికి మూర్తి లేదు ఆ పనులు చేసినప్పుడు. యథార్థంగా మీరు ఊహ చేస్తే మీరు ఒక పని చేసినప్పుడల్లా కనపడుతుంది ఒక వ్యక్తి. ఇవాళ మీరు ఆ ఇంట్లో జరిగిన పనులు చూశారు, ఆవిడ ఏడప్పటికి ఇన్ని పనులు ఎలా చేస్తుందండి చూద్దాం అనుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో తెల్లవారుజామున 4ంటికి కూర్చున్నారు, మీకు కనపడుతుంది. ఆవిడ 4 అయ్యేటప్పటికి తెల్లవారుజామున నిద్ర లేవడం, పిల్లలకి పాలు ఇచ్చేయడం, పిల్లల్ని పడుకోబెట్టేయడం, భర్తకి స్నానం చేసేసి సంధ్యావందనానికి పూజకి పెట్టేయడం, నైవేద్యానికి పెట్టేయడం, అత్తమామలకి పాలు ఇచ్చేయడం, ఇల్లు తుడిచేసుకోవడం, పూజా మందిరం సిద్ధం చేసి అన్నీ కనపడతాయి. కాబట్టి మూర్తిశ్చ మనిషి కనపడుతుంది, అమూర్తిశ్చ ఇక్కడ మనిషి కనపడ్డం చేసేస్తాడు తప్ప కనపడ్డం. ఎంత చేసేస్తాడంటే దక్షిణామూర్తి ఎక్కడ కనపడతాడని అడిగారు. అమూర్తిగా దక్షిణామూర్తి ఎక్కడ కనపడతాడో తెలుసా? ప్రతి వాళ్ళల్లో కనపడతాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక్క ఆత్మ చైతన్యము లోపల ఉంది కాబట్టి జ్ఞానేంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. కన్ను చూస్తోంది, ముక్కు వాసన చెప్తోంది, నాలుక రుచి చెప్తోంది, చెవి శబ్దం చెప్తోంది, చర్మం స్పర్శ చెప్తోంది. చెవికి కంటికి ఉన్న దూరం, కంటికి ముక్కుకి ఉన్న దూరం కన్నా ముక్కుకి నోటికి ఉన్న దూరం చాలా చాలా తక్కువ. ముక్కుకి నోటికి అంత దగ్గరగా ఉంటాయి రెండు. ఏది ముక్కు రుచి చెప్తుందా, నాలుక వాసన చెప్తుందా? రెండు దేని పని అదే. ఒక్క అంగుళమే కదండి తేడా అన్నా. ఇక్కడ పెడితేనే తీయగా ఉందో కారంగా ఉందో చెప్తుంది, ఇక్కడ పెడితేనే మల్లెపువ్వో జాజి పువ్వో చెప్తుంది. ఒక్క అంగుళం తేడాయే కదండి. ఇక్కడ మల్లెపువ్వు పెడితే అది మల్లెపువ్వో జాజి పువ్వో నోరు చెప్పదు. ముక్కు దగ్గరికి తీసుకెళ్ళి ఒక్క అంగుళం తేడాయే కదండి ఓ లడ్డూ పెట్టి బజ్జీ పెట్టి ఏమిటి తేడా అంటే అది చెప్పదు. ఎవరు మీకు కనపడుతున్నారు? ఈ రెండిటికి తేడా అలా ఉండేటట్టుగా నిర్మాణం చేసినవాడు. ఒక్క విద్యుత్ శక్తే ప్రవహిస్తే ఈ ఫ్యాన్ తిరుగుతోంది, ఆ విద్యుత్ శక్తే తిరిగితే ఇది గట్టిగా నా మాట వినపడేటట్టు చేస్తోంది. ఆ విద్యుత్ శక్తికే దీపాలు వెలుగుతున్నాయి. ఆ విద్యుత్ శక్తి లేదనుకోండి ఇవేవీ పనిచేయవు. కానీ
ఆ విద్యుత్ శక్తే కదండి అని చెప్పి ఆ దీపం బదులు ఫ్యాన్ని వెలగమంటే వెలగదు. ఈ ఫ్యాన్ తిరిగినట్టు లైటు గాలి. అవి ఎలా ఉంటాయో కనపడని విద్యుత్ శక్తి వీటిని ఎలా నిర్వహిస్తోందో అమూర్తిశ్చ, కనపడకుండా ఒక ఆయన ఈ జ్ఞానేంద్రియములన్నింటినీ నిర్వహిస్తున్నాడు. అదోక్షజుడు అని విష్ణుతత్వంతో పిలుస్తారు. ఇంద్రియములకు అధిష్టానమై దేని పని అదే చేసేటట్టు చేస్తూ ఉంటాడు. అంతేకాదు పెద్ద చమత్కారం ఒకటి చేస్తాడు, అసలు అమూర్తిశ్చ. అది ఆయన ఏం చేస్తాడంటే రెండు విరుద్ధమైన వాటిని కల్పిస్తాడు. రెండు విరుద్ధమైన వాటిని కల్పిస్తే తప్ప మీకు అసలు వాటి విలువలు తెలిసే అవకాశం ఉండదు. విలువ తెలియడానికి రెండు విరుద్ధమైనవి ఏర్పడాలి. ఓ ఎత్తు ఎక్కారనుకోండి, పల్లం యొక్క విలువ తెలుస్తుంది. మోటార్ సైకిల్ ఎక్కిన వాడికి ఎత్తు కష్టం తెలియదు, సైకిల్ తొక్కేవాడికి తెలుస్తుంది. ఓవర్ బ్రిడ్జ్ ఎక్కుతున్నాడు అనుకోండి, అబ్బా అని మోకాళ్ళు తొడలు నిప్పెట్టేస్తాయి తొక్కలేక. పైకి ఎక్కేసాడు అనుకోండి, అమ్మయ్యా అని ఫెడల్స్ మీద కాలేసి కూర్చుంటాడు. ఇప్పుడు అదే వేగంగా కిందకి వెళ్ళిపోతుంది. ఎత్తు ఎక్కితే పల్లానికి జారిపోతాడు. పగలు ఉంది కాబట్టి పక్కన రాత్రి ఉంది. పగలు తప్ప రాత్రి లేదనుకోండి, వేసవికాలం ఏమైపోతాం మనం, బ్రతకలేము. పగలు చీకటి ఉన్నాయి కనుక పగటి పూట ఉన్నటువంటి వేడి చీకటి పడ్డాక ఉండదు, చల్లగా ఉంటుంది. ఏ ఐశ్వర్యం లేకపోయినా ఓ చెట్టు కింద కూర్చుంటాడు, వెళ్ళి ఓ ఉద్యానవనంలో కూర్చుంటాడు, అమ్మయ్య సేద తీరానండి అంటాడు. ఇప్పుడు పగటి వేళ కలిగినటువంటి బాధ రాత్రి వేళ పోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.